ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో స్థానిక ఎలక్షన్ల కోసం ఒక 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారనేది కూడా తెలుస్తుందండి. అట్లాగే ఈ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లపై కసరత్తు నడుస్తుంది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు దాన్ని పార్లమెంటులో ఆమోదించే దిశగా కనిపించట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎలా ముందుకెళ్తారు ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అట్లాగే ఈ బీసీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా వస్తుంది. దాని విజయానికి కూడా ఏం చేద్దామనేది కూడా చూడాలి. అట్లాగే 42% బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సమస్యల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి గారితో మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కలిశారండి. కలిసి దీని మీద ఏం చేద్దాము, ఎట్లా 42% మీద ఏం చేద్దాం అనేది కూడా మనకు సమాలోచనలో పడారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఎలా ముందుకెళ్ళాలి ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ 4-5 రోజుల్లో పిఎస్సి సమావేశాన్ని ఈ నెల 16 కానీ 17వ తేదీ కానీ నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారంట. ఎందుకంటే ఈయన ఏం చేద్దాం, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏమిటి అనేది కూడా చేశారు. ఇటీవల ప్రజా యాత్ర చేశారు కదా, అది కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మన రేవంత్ రెడ్డి గారికి వివరించారు. ఇటీవల తాను నిర్వహించిన జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరించాలని ముఖ్యమంత్రిని మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు కూడా సమాచారం. ఈ నెల 23 నుంచి మరో 4 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టున్నట్లు ఆయన తెలిపారు. పాదయాత్రకు అద్భుత స్పందన వస్తుందని సీఎంకు ఆయన వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారం తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఈ 42% రిజర్వేషన్లపై ఏం చేద్దాము, పరిస్థితి ఏమనేది కూడా మనకు అర్థం కావట్లేదు. దీన్ని ఎలా ఏమనేది కూడా వాళ్ళిద్దరూ తీసుకుంటున్నారండి. ఈ ఎలక్షన్లో ఎన్నికల నిర్వహణపై కూడా అందులో అభిప్రాయాలు సేకరించాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్తో ఇద్దరు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఇంకో వార్త ఏం తెలుస్తుందంటే దీన్ని బీసీలకు 42% కోటాపై ఏం చేయలేమనేది వాళ్ళిద్దరూ దీని మీద ఎట్లా ముందుకెళ్ళాలి ఏమనేది కూడా తెలుస్తుందండి. రిజర్వేషన్లపై అంతకుమించి ముందుకెళ్ళలేం, పిఎస్సి సమావేశం పెట్టి ఓ నిర్ణయానికి వచ్చేద్దామనేది కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సమాంతర పాలన నడిపిస్తున్నదా అనేది కూడా పాదయాత్ర విషయం గురించి కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంత చేశామని, ఇంకా ముందుకు మించి వెళ్ళే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుందంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడమా లేదంటే పాత ప్రభుత్వ పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళడమా అనేది మన ముందున్న తక్షణ కర్తవ్యమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రేవంత్ రెడ్డి గారు అన్నట్లు సమాచారం. వాళ్ళిద్దరూ ఎలా ఈ 42%ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు తర్జన భర్జన పడుతున్నారండి. ఈ 42% బీసీలకు రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి చాలా మంచిది. ఢిల్లీకి వెళ్ళి బీసీ గర్జన చేయడం, పార్లమెంటులో బిల్లు పెట్టాలని అక్కడ మోడీ గారిని అడగడం, అసెంబ్లీలో దాన్ని ఆమోదించడం, కానీ రేవంత్ రెడ్డి గారు చేసినంత వరకు బీసీల కోసం చాలా చేశారండి. కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందుకు సహకరించలేదు రేవంత్ రెడ్డి గారికి. బీఆర్ఎస్ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడమే తప్ప అతను బీసీ కోసం గర్జన చేస్తుంటే ఢిల్లీలో బీఆర్ఎస్ వాళ్ళు ఒకరు పోలేదు. ఇక్కడ వాళ్ళు కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయలేదు అట్ట చేయలేదు అంటారే కానీ తెలంగాణ కోసం బీసీల కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ఒకరూ చేయలేదు. మళ్ళీ 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా వాళ్ళకు సహకరించలేదు, కాంగ్రెస్ సహకరించలేదు. ఒక్కొక్కరు ఒక విధంగా, బండి సంజయ్ గారు ఒక విధంగా మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు ఒక విధంగా మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం 42% రిజర్వేషన్ కల్పించాలి అనేది ఆయన ముందుకెళ్తున్నారు. అందుకే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేసి మా బీసీలను ఆదుకోండి, తెలంగాణ బిడ్డలను ఆదుకోండి అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ దానికి బీఆర్ఎస్ సహకరించలేదు, బీజేపీ సహకరించలేదు. 9.5 సంవత్సరం పరిపాలించిన బీఆర్ఎస్ ఏ రోజు ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు, బీసీలను అణగదొక్కుతున్నారు. మేముంటే బీసీలది రాజ్యం. మళ్ళీ 9.5 సంవత్సరం మీరేం చేశారు? చెప్పండి. మీరేం చేశారు? దీనికి తలసాని శ్రీనివాస యాదవ్ గారు ప్లస్ గంగుల కమలాకర్ గారు, మళ్ళా మధుసూదనాచారి గారు, శ్రీనివాస గౌడ్ గారు, వీళ్ళంతా 9.5 ఏళ్ళు పరిపాలించి ఇప్పుడు కరీంనగర్లో బీసీ గర్జన అని పెడుతున్నాము, మీరు రాండి అనేది కూడా చేస్తున్నారు. 9.5 ఏళ్ళలో బీసీలకు ఏం చేశారనేది కూడా మీరు కూడా చెప్పాలిగా, ప్రజలకు చెప్పగలగాలి కదా. రేవంత్ రెడ్డి గారేమో 42% బీసీ రిజర్వేషన్ల కోసం చేసే కృషి అంతా కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఆయన అన్ని విధాలా పోరాడినాడు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాష్ట్రపతి గారికి ఇన్ఫార్మ్ చేశారు, మా బీసీలను ఆదుకోండి, తెలంగాణ బీసీలను ఆదుకోండి అని రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి ఇప్పటికీ మనం మర్చిపోలేం. కానీ బీజేపీ వాళ్ళు దానికి సహకరించలేదు. మన బీఆర్ఎస్ వాళ్ళు అయితే చేసేదాన్ని చెడగొడతారే తప్ప వాళ్ళు ఏ బుద్ధు ముందుకు పోలేదు. ఢిల్లీలో ధర్నా చేస్తా అంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేయొచ్చు కదా, తెలంగాణలో ఉండే బీసీల కోసమే కదా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి. అట్లాంటి కృషిని మీరెందుకు అభినందించలేదు? కాబట్టి తెలంగాణలో 42% చేయడం కాంగ్రెస్కు అవ్వచ్చు. ఎందుకంటే ఆర్డినెన్స్ ద్వారా దాన్ని స్థానిక సమస్యలకు రిజర్వేషన్ల కోసం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. కాబట్టి దీనికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సహకరించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ బీసీలకు 42% కోటాపై రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారు అనేది కూడా ముందు తెలుస్తుంది. దీన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని మనం కోరుకున్నామండి. ఈ 42% రిజర్వేషన్లు అట్లాగే ఎన్నికల నిర్వహణపై కూడా అందులో అభిప్రాయాలు సేకరిస్తారు. ఎలా ముందుకెళ్ళాలి, బీసీ రిజర్వేషన్లో 42% ఇచ్చి వెళ్ళాలా, లేదు పాత పద్ధతిలో వెళ్ళాలా, ఎలక్షన్లు ఎట్లా అనేది కూడా, ఎందుకంటే ఎలక్షన్లు కోర్టు చెప్పిన దాని ప్రకారం దగ్గరకు వచ్చింది. అందుకని ఏం చేయాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి అందరూ కూడా అభినందించాలా. కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సహకరించటం లేదు. బీఆర్ఎస్ అయితే వాళ్ళు 9.5 సంవత్సరం ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారంటూ అధికారంలో ఉండి మీరు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకైనా తీసుకెళ్తున్నాడు. దీన్ని అభినందించాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.